నమస్కారం ఏడీపీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటున్న జోగు రామన్న. భజనా బృందం సభ్యులతో కలిసి తాళాలు కొడుతూ ఎమ్మెల్యే ప్రచారం. భారీ మెజార్టీ దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలన్న ఏఎస్పీ రవికుమార్. నిబంధనలపై ట్రాక్టర్ డ్రైవర్లకు యజమానులకు అవగాహన. గ్రామాల్లో జోరందుకుంటున్న ఎన్నికల ప్రచారం. ఊరూరా పర్యటిస్తున్న ప్రధాన పార్టీల నేతలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒకరిపై ఒకరి విమర్శలు. మాజీ మంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అటు వినూత్న శైలితో ప్రచారాన్ని చేపడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మాజీ మంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎంపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడా లేని విధంగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేపడుతున్నారు. మరోవైపు ప్రజలను ఆకట్టుకునేలా తన ప్రచారాన్ని వినూత్న సరళిలో నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో బేలా మండలంలో సోమవారం వివిధ గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని పలు ఆధ్యాత్మిక గ్రామాలు ఉండడంతో ఎమ్మెల్యే వారిని ఆకర్షించేలా తన ప్రచార శైలిలో సైతం మార్పు చేపట్టి భజన బృందంలో ఒకడిలా మారి వారితో పాటు తాళాలు కొడుతూ ప్రచారాన్ని చేపట్టారు. కారు గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రజలను ఆకట్టుకునేలా భజన బృందం సభ్యులతో కలిసి తాళాలు కొడుతూ ప్రచారం చేపట్టడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రచారంలో ఎమ్మెల్యే వెంట గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, నాయకులు దేవన్న, సుధాం రెడ్డి, గంగన్న, బాల్చందర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మండలంలోని సాంగ్డి, బేదోడ, కామ్గార్పూర్, గుడ, మణియార్పూర్ తదితర గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారాలతో పాటు రోడ్ షోలు చేపడుతూ ముమ్మర ప్రచారం చేపట్టారు. ప్రజలను కలుసుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాల సరళిని వివరించిన ఎమ్మెల్యే రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ తనపై నమ్మకంతో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని, ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గోడం నగేష్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయాలు సాధిస్తే కావలసిన నిధులను సాధించి సర్వతోముఖాభివృద్ధి వైపు దూసుకుపోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని పునరుద్ఘాటించిన ఆయన అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న టీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాల కొరకు మీరే ఓటేసి గెలిపించారు. జోగు రామన్నని కూడా చల్లగా బతుకమని చెప్పి 5 ఏళ్ళు మీరు పదవిలో ఉంటే మా మిగిలిపోయిన పనులన్నీ అయితే అని చెప్పి ఒక నమ్మకంతో మొన్న ఓట్లేసిండ్రు, గెలిపించిండ్రు. 5 ఏళ్ళు అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటాడు, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా పనిచేస్తా కాబట్టి మీరు అందరూ ఆ విశ్వాసంతో ఓట్లేసారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి జోగు రామన్న ఎమ్మెల్యే ఉండి మరి గోడం నగేష్ కూడా ఎంపీగా అంటే ఇప్పుడు మన కన్య లక్ష్మీ గంగన్న గారు మరి ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనోళ్ళే ఉండాలా, కారే ఉండాలా. ఎట్లయితే కాకి కూడా కార్ అంటున్నదో ఢిల్లీ నుంచి గల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కారు 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 కారు. అందుకొరకే ఇలా గోడం నగేష్ని కూడా
మనం పెద్ద మనసుతో గెలిపించాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించవచ్చని డీటీసీ అదనపు ఎస్పీ రవికుమార్ సూచించారు. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ట్రాక్టర్ల యజమానులు చోదకులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు అందజేశారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడిపితే రహదారి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండదని డీటీసీ అదనపు ఎస్పీ రవికుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ట్రాక్టర్ యజమానులు చోదకులకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సిఐ సురేష్తో పాటు పలువురు పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డీటీసీ అదనపు ఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని, తద్వారా ప్రమాదరహిత ప్రయాణాలకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ఎవరికి సంబంధించిన విధులను వారు సక్రమంగా నిర్వర్తిస్తే ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవని, అందువల్ల చోదకులు తమ ప్రయాణ సమయంలో ఎటువంటి అజాగ్రత్తలకు అవకాశం ఇవ్వకుండా వాహనాలను నడపాలని సూచించారు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ అనేది చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి. అయితే చెప్పకముందు ఒక చిన్న మనం ఏమైనా మర్చిపోతున్నామంటే మనం ఏంటి అనేది మనం మర్చిపోతున్నాం. నేను పోలీస్ అధికారిని నేను మర్చిపోతున్నాను, నువ్వు డ్రైవర్ అనేది నువ్వు మర్చిపోతాను. అయితే భగవంతుడు ఏం చేశాడంటే ప్రపంచంలో ఒక్కొక్క మనిషికి కొన్ని రోడ్లు పాటించాలి అని పెట్టాడు భగవంతుడు. ప్రతి మనిషి తన జీవితంలో 20 నుంచి 30 రోడ్లు పాటిస్తాడు. భారతదేశంలో అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ అంటే తెలుసు కదా, పరిశ్రమలు అంటే ఏమొచ్చినాయి? పరిశ్రమలు తయారవుతాయి. ఏం తయారవుతాయండి? సిమెంట్ తయారవుతుంది, లేకపోతే బ్రిక్స్ తయారవుతాయి, లేకపోతే అన్ని పప్పులు తయారవుతాయి, పప్పులు తయారు చేస్తారు, క్లీన్ చేస్తారు. అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి కదా. ఆ ఇండస్ట్రీ సామాన్లు బయటకు తీసుకుపోవడానికి ఏం కావాలి? ట్రక్కులు కావాలి, లారీలు కావాలి. ఇంకా జనము అక్కడికి రావాలంటే ఏం కావాలి? కంపెనీకి పనిచేయడానికి బస్సులు కావాలి. సో అప్పుడు ఒక ట్రాఫిక్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ట్రాఫిక్ సిస్టమ్ ఎట్లా స్టార్ట్ అయిందిరా అంటే మన అవసరాల కోసం. రానున్న ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని వివిధ వార్డుల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఓటరు నీతివంతంగా తన ఓటు హక్కును వినియోగించుకొని మెరుగైన సమాజానికి బాటలు వేయాలని సూచిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు టీఎంసీ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎన్నికల్లో నీతివంతమైన ఓటింగ్తో పాటు పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో మన మహిళా సంఘాల ద్వారా ప్రతి మహిళలకు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రతి వార్డులలో మన ఆదిలాబాద్ పట్టణంలోని 36 వార్డులలో నిజాయితీగా ఓటు వేయడం, ఓటు హక్కు గురించి, ఓటు వినియోగం గురించి మా మహిళా సంఘాలతో ర్యాలీ చేస్తున్నాము. కావున ప్రజలందరూ ఏప్రిల్ 11న మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుల్ని ఎన్నుకొని ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని ఆదిలాబాద్ పట్టణ సమైక్య మహిళా సంఘ సభ్యుల నుండి మేము కోరుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పునరావృతం అయ్యేలా పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని, ఆ దిశగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని ఎమ్మెల్యే జోగురామన్న పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన పార్టీ పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. కేవలం 2 ఎంపీ స్థానాలతో కేంద్రం మెడలు వంచి తెలంగాణ
రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్కు ఈమారు 16 ఎంపీ స్థానాలను గెలిపించి ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లభిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కేవలం రాహుల్ గాంధీకే లాభమని, బీజేపీకి ఓటు వేస్తే మోదీకే లాభమని, కానీ టీఆర్ఎస్కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రానికే లాభమని కార్యకర్తలకు హితబోధ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యూనుస్ అక్బానీ, సిరాజ్ కాద్రి, ఆషమ్మ, బాదన్ గంగన్న, సాజిదొద్దీన్, కాళ్ళ విఠల్, జోగు ప్రేమేందర్తో పాటు పట్టణంలోని 36 వార్డుల నుండి తరలివచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి పార్టీకి చెందిన సామల ప్రశాంత్తో పాటు పలువురు యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరగా వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో 15,000 మెజార్టీ వచ్చిందని, ఈసారి ఎంపీ ఎన్నికల్లో 30,000 మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రతి వార్డుల్లోని నాయకులు బూత్ కమిటీలుగా ఏర్పాటు చేసుకుని తమ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. మరోమారు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసేలా సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో 70 ఏళ్లుగా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, టీఆర్ఎస్ వచ్చిన 5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. మేమందరం ఉమ్మడి జిల్లా 10 మంది మంత్రి గారితో సమయం 4 సార్లు ఎన్నికలు ఏ విధంగా ప్రచారంలో ప్రణాళిక చేసుకోవాలని చెప్పి మాకు పార్టీ అక్కడ డైరెక్షన్ ఇచ్చింది. మేము దాని ప్రకారంగా కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్ ఇందిరాగాంధీ రెడ్డి మంత్రి గారు మాకు ఇచ్చిండు. ఇందిరాగాంధీ డైరెక్షన్ ఇచ్చింది. నేను మీకు ఇక్కడ ఇస్తున్నా. పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవాలా. దయచేసి మరి ఈరోజు మీ ఓన్లీ పార్టీ రేపటి నుంచి ఏ విధంగా ప్రచారం చేద్దాం, ఎట్లా ఎన్ని రోజులు టౌన్లో కార్యక్రమం పెట్టుకుందాం. క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ ఒక 3 రోజులు మనం సమయం తీసుకుంటాం. ఎందుకంటే ఆయనకు 1226 గ్రామ పంచాయతీలు, 51 మండలాలు, 6 మున్సిపాలిటీ. కాబట్టి మన నామినేషన్ విడ్రాస్ అయిన తర్వాత 16-17 రోజుల టైం నుంచే మేము తిరుగుతూ ఉన్నాం. మొన్న మనకు 15,000 మెజారిటీ ఆదిలాబాద్ పట్టణం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా 30,000 మెజారిటీ ఆదిలాబాద్ పట్టణంలో. సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గ్రామాల్లో ప్రచార పర్వం ఊపందుకుంది. గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయా పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రచార సందడి నెలకొంది. తమ తమ పార్టీల అభ్యర్థుల తరపున స్థానిక నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటి ప్రచారాలను చేపడుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమ తమ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
అందులో భాగంగానే తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి పాల్గొన్నారు. మండలంలోని పల్లి బి, రత్నాపూర్, పల్లికే తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నగేష్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో నాయకులు వసంత్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, ప్రభాకర్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మనం చేసుకుందాం ఊరికి 4 ఏళ్ళలో అందరికీ ఇద్దాం. ఈ మేరకు డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరును ప్రతి ఒక్కరికి చేరవేయాలని, ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. మండలంలోని సమస్యలకు పూర్తి పరిష్కారం లభించాలంటే తిరిగి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్న వారికి ప్రజలు ఎల్లవేళలా అండగా ఉంటారని అన్నారు. ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని సీఎం కేసీఆర్కు బహుమతిగా అందజేయాలని పిలుపునిచ్చారు. మరి రెండోసారి గోడం నాగేష్ గారికి కేసీఆర్ గారు పార్లమెంటు అభ్యర్థిగా నిర్ణయించడం, మరి అందరం కూడా తలబడబడినటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, చినపల్లి గ్రామంలో వచ్చినటువంటి మరి మహిళా సోదరమణులు, పెద్దలు, యువకులు, మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు వచ్చినాయంటే అనేక మంది రాజకీయ పార్టీలు వస్తాయి. మనకు వానకాలం వచ్చిందంటే అప్పలాల గుర్రలు షేర్లు ఎట్లా కనబడతాయి, అట్లా లీడర్లు కనబడతారు. కానీ మనకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మనకు మంచి చెడ కష్ట సుఖంకు అందుబాటులో ఉన్న లీడర్లు ఎవరు? మరి 60-70 ఏళ్ళ పరిపాలన, దేశ స్వతంత్రం 73 ఏళ్ళల్లో మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ పార్టీలు అధికారం నడిపించినాయి. అధికారం నడిపించినప్పుడు మనము దినముల ముందైతే మన ఇంటికాడ దినంలో కరెంటే ఉండకపోతుంది. ఇలా కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంట్ ఉంటున్నది, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. మనం చినపల్లికి రాలంటే ఈ బరపూర్ రోడ్ నుంచి అర్ధగంట పడుతుండే, ఇలా డాంబర్ రోడ్ మన జమానా కేసీఆర్ జమానా అయింది. అట్లా రోడ్లే కాకుండా ఇప్పుడు మీ ఊరుకు 2 చెర్లు కావనే గ్రామస్తులు అందరూ కూడా ఏడాది నుంచి అంటున్నారు. ఆ 2 చెర్లకు కూడా మేము ప్రాసెస్ నడుస్తున్నది, హైదరాబాద్కు ఫైల్ పోయింది. మరి ఆ 2 చెర్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో చినపల్లికి 2 చెర్లను చేసేందుకు మేము సుఖం కొనం. ఏడాది 1.5 రూపాయలు మేము చెర్లు చేస్తాం. అటు బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, నాయకులు నారాయణ రెడ్డి, రాకేష్ యాదవ్, రమేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. नरेंद्र मोदी का नायकत्व, नरेंद्र मोदी का नायकत्व होइन वाला अपना काम किया अपना पुंगार करतो तो वाडवा 20 साल छूटती टू नागेशनु पक्का पुंगार रोनु पेंशन मानता काय बोलताय. ఈ మేరకు సోయం బాపురావు మాట్లాడుతూ దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అనేక నూతన సంస్కరణలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజలు నరేంద్ర మోదీ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు చూసి మరి తప్పనిసరిగా ఈసారి బీజేపీకి ఓటేస్తామని చెప్పడం జరుగుతున్నది. ఎక్కడ చూసినా యూత్ అయితే ముఖ్యంగా మోదీకి ఈసారి ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. పెన్షన్దారులు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ పెన్షన్ మీకు 1000 రూపాయలు రావాలంటే నరేంద్ర మోదీ గారి తప్పనిసరిగా ఈ దేశానికి మరొకసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదైతే రైతులకు ఇప్పటికే అందరి రైతులకు 2,000 ఖాతాలలో పడడం జరిగింది. మళ్ళీ త్వరలోనే మళ్ళీ 4,000 కూడా ఖాతాదారులకు పడతాయి. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తాంసీ, భీంపూర్ మండలాల్లో సైతం ప్రచారాన్ని చేపట్టారు. భీంపూర్, బుర్కపల్లె, మార్కగూడ, గుంజాల తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు తాటిపెల్లి రాజు ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు.
గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టిన నాయకులు టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నిలబడాలంటే 16 మంది ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఎంపీగా గోడం నగేష్ను తిరిగి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా తాంసీ మండలం పొన్నారిలో టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కృష్ణ నేతృత్వంలో నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ నాయకులు బేలా మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని భవానీగూడ, చాంద్పల్లి, పోనాల తదితర గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థి సోయం బాపురావు తరపున మండల నాయకులు ప్రచారాన్ని చేపట్టారు. ఇందులో నాయకులు మురళీధర్ ఠాక్రే, పోషెట్టి, గణేష్, దత్తనిక్కం, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. తమ తమ పార్టీల అభ్యర్థుల తరపున నాయకులు ఇంటింటి ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని మావాల గ్రామంలో సోమవారం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు తరపున ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారంలో నాయకులు నాంపల్లి వేణుగోపాల్, సంతోష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అన్న నేను ఫోన్ చేస్తాను శంకర్ అన్న. నరేంద్ర మోదీ గారి బీజేపీ జిందాబాద్. దేశంకి ఎందుకు మన రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోయం బాపురావు గారికి ఓటేయవలసిందిగా ప్రజలందరినీ ఈ రోజు మేము కలుస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రజలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నిక, మా అందరి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రేపు 11వ తారీఖు నాడు జరగబోయేటటువంటి పోలింగ్ రోజు మేమంతా కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తాం. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సోయం బాపురావు గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ తరపున మావాల గ్రామంలో ఆ పార్టీ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. ఏఐసీసీ సభ్యురాలు ఘనత్ సుజాతతో పాటు పలువురు నాయకులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మాదిగల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 28న హైదరాబాద్లో మాదిగల శంఖారావంను నిర్వహించడం జరుగుతోందని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో సోమవారం తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య, జాతీయ మహిళా అధ్యక్షురాలు జీవ, జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య మాట్లాడుతూ మాదిగల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లో మాదిగల శంఖారావంను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సభకు అధిక సంఖ్యలో మాదిగలు, మాదిగ ఉపకులాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భవనాలను కూడా నిర్మిస్తుంది. అదేవిధంగా బీసీలకు కూడా డబ్బులు కేటాయించడం జరుగుతుంది. మాదిగలకు మాత్రము మాదిగ భవనాన్ని ఇప్పటివరకు ప్రకటించింది, కానీ ఎక్కడ స్థలం కూడా మనం నిర్ధారణ చేయలేదు, కేటాయించలేదు, డబ్బులు కూడా విడుదల చేయలేదు. కాబట్టి ఇటువంటి అంశాలపైన మేము ఏప్రిల్ 28న హైదరాబాద్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అటువంటి కార్యక్రమానికి ప్రజలు ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున సమీకరించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ రావడం జరిగింది. దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. తాంసీ మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు నారాయణ రెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులతో కలిసి ఆమె పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను కోరడం జరుగుతుంది. ఈరోజు భీంపూర్, తాంసీ, తలమడుగు మండలాల్లో ప్రచారంలో భాగంగా మరి ఉదయం నుంచి కూడా సోయం బాపురావు గారు కొన్ని గ్రామాలు తిరగడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆదరిస్తున్నారు. యువత భారతీయ జనతా పార్టీకే మా మద్దతు అని చెప్పి తెలియజేస్తున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సోయం బాపురావుకు తమ మద్దతు ఉంటుందని ఆదివాసీ మహిళా సంఘాల నాయకురాలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూడెం రేణుక, లలితాబాయి తదితరులు పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. ఆదివాసీ నాయకుడు, పోరాట నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు గారికి మద్దతు తెలుపుతూ మా ఆదివాసీ మహిళా సంఘాల తరఫున కూడా మేము సంపూర్ణ మద్దతు అతనికే తెలుపుతున్నాం. అట్లనే అశేష ప్రజానికం కూడా, మానవతావాదులు కూడా అందరూ కూడా మా ఆదివాసుల తరఫున చూసి మా నాయకుడిని గెలిపించాలనేది మేము కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటున్న జోగు రామన్న, భజనా బృందం సభ్యులతో కలిసి తాళాలు కొడుతూ ఎమ్మెల్యే ప్రచారం, భారీ మెజార్టీ దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలన్న ఏఎస్పీ రవికుమార్, నిబంధనలపై ట్రాక్టర్ డ్రైవర్లకు, యజమానులకు అవగాహన. గ్రామాల్లో జోరందుకుంటున్న ఎన్నికల ప్రచారం, ఊరూరా పర్యటిస్తున్న ప్రధాన పార్టీల నేతలు, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒకరిపై ఒకరి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏడీబీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.